సూరే, నీ తమ్ముడు నా కొడుకుని కొట్టాడు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు తెలుసా? మూర్తి, కాలేజీలో అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని పాడు చేస్తున్నాడు. అవునయ్యా, యూత్ ఎంజాయ్ చేస్తారు, అంత మాత్రం కొట్టేస్తారా? అయినా నీకు నాకు బిజినెస్ లో 10 సంవత్సరాల నుంచి పార్ట్నర్షిప్ ఉంది, అది కూడా చూడ్డా. రాఘవా, అన్నయ్య కొట్టావా? కొట్టానన్నయ్య. అలాంటి వాళ్ళని కొడతాం కాదురా, చంపేయాలి. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? రత్నం, నాకు బిజినెస్ కన్నా న్యాయం ముఖ్యం. ఒరేయ్, మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు, మంచోళ్ళు కూడా అయి ఉండాలి. మూర్తి, వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసేయ్. ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది? సూరన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు, లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు. నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా. ఏంటా లుక్? చూసించాలు, వెళ్ళు. ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తా. రాఘవా, అన్నయ్య రారా. స్టడీ. ఎరా, భోంచేసావా? బాగా చేశానన్నా. ఏంటి మాట తేడాగా ఉంది? అన్నా, మీరు నన్ను క్షమించాలన్నా, మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి. ధైర్యం లేక మందు తాగొచ్చానన్నా. నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి గాని నువ్వు భయపడతావు ఏంట్రా? మిగతా విషయాలు ఓకే గాని ఆ విషయం మాట్లాడాలంటేనే భయంగా ఉందన్నా. ఏ విషయం రా? అదేనా నీ పెళ్లి గురించి. చూడకూడదు, నువ్వు అలా చూస్తావని నేను మందు కొట్టొచ్చాను. ఇవాళ ఎలాగైనా లేవకూడదు, కూర్చొని మాట్లాడుకోవాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కూర్చోన్నా ప్లీజ్ అన్నా. నేను చెప్పేది కోపడకుండా వినాలి. నువ్వెందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు? నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది. ఈజీ అయిపోతుందన్నా. చాలా కష్టంగా ఉంది. రోడ్డు మీద నడిచి వెళ్ళేప్పుడు అమ్మాయిని చూడకూడదని స్ట్రైట్ గా వెళ్తా, కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది. వద్దురా అని ఇలా తిప్పితే కళ్ళు వెళ్ళిపోతాయి అన్న. అంతెందుకు, రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిడుతుందన్నా. ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకుంటున్నావు అని. అంతే కదా. అది కాదు, నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను. విను, చెప్తా. నేను పెళ్లి చేసుకోవడం కష్టం గానీ నువ్వు పెళ్లి చేసుకో. అన్నయ్య, నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నా కష్టం చెప్పనా? లేదు నోర్మయ్, మనం చేసేది మంచి పనిరా. వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా. అర్థం చేసుకునే అమ్మాయినే పట్టుకుందాం. సరే, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి. సూరన్న, తారికొచ్చావున్నా, చాలా థ్యాంక్స్. చెప్పన్నా ఏంటన్నా లక్షణాలు? 1, ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. ఈజీ, దొరికిపోతాయి. నేనంటే భయపడకూడదు. ఏంటన్నా? నేనంటే భయపడకూడదు, ధైర్యంగా మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి. 25 ఏళ్ళు ఉన్నాను, నాకే ఇంకా ధైర్యం రాలేదు. వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టావన్నా నువ్వు. దీని వల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్మలో నాకు పెళ్లి జరగదు. మిస్టర్ బ్రదర్, చాలా థ్యాంక్స్. అమ్మాయి ఫోటో ఉంది, మార్చుకోండి. రాఘవా, మనం వెళ్ళే ఫంక్షన్ ఎన్నింటికి? ఇంకా అరగంట టైం ఉందన్న. రాఘవా, వాళ్ళని పట్టుకోండి రా. సూరన్ రా. వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏం కాదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి.
బామ్మకేం అవ్వదు, మీరేం టెన్షన్ పడకండి. ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి. అన్నా అన్నా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదన్నా. అన్నా ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా. మేడం నమస్కారం మేడం. ఊరి కొత్త అవును అనుకున్నాను. ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న. సూరి గారు, ఆ? ఆవిడకేం ప్రమాదం లేదు. మీరు కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. ఈవిడ ఊపిరి ఇచ్చింది. యూ కెన్ రిలాక్స్. వెరీ గుడ్, ఇట్స్ మై డ్యూటీ. మంచిది. థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్స్? మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు, నేను ఊపిరిచ్చాను, అంతే. బాయ్. యాక్సిడెంట్ చేసింది వీళ్ళే అన్న. డాక్టర్ ఏమైంది సార్? వీళ్ళకు ట్రీట్మెంట్ ఇవ్వండి. అలాగే సార్, నేను చూసుకుంటా. వాట్ బాయ్స్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఏయ్, ఇప్పుడే కదా దేవుడు అన్నాను, ఎముళ్ళ కొట్టేశా. నువ్వే కొట్టి నువ్వే కాపాడమంటున్నావు. అసలు నువ్వు మనిషివా లేదా? ఏయ్, అన్నయ్యని చూసి మనిషివా? కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ మాట్లాడాలి. అటువంటి అమ్మాయిని తీసురా, పెళ్లి చేసుకుంటా. నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టికేసి మరీ తిట్టు చూద్దాం. నాకేమైనా భయమా? భయం లేకపోతే తిట్టు చూద్దాం. ఏయ్, రే, రండ్రా. అన్నా నువ్వనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది. కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది. పిలిచి మాట్లాడేమంటావా? Do you know why they call for emergency meeting? డోంట్ నో సార్, అర్జెంట్ గా కాల్ చేశారు. Any urgent matter? I don't know. కొత్తగా ఏమన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా? Let us see. Sit down, please. My dear friends, మిమ్మల్ని అర్జెంటుగా ఎందుకు రమ్మన్నానంటే, దిస్ ఈజ్ స్టీఫెన్, ఇంటర్నేషనల్ మాఫియా డాన్. ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ అందరికీ ఇతనే సుప్రీం. ఇతని మీద స్మగ్లింగ్, బ్లాక్ మెయిలింగ్, కిడ్నాపింగ్, మర్డర్స్, హవాలా, ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి. కానీ కేసులే ఉన్నాయి, సాక్ష్యాలు లేవు. దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి. ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్. వాడిక్కడ దిగాడంటే మన స్టేట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ప్రశాంతంగా ఉండలేం. వాడంత పవర్ఫుల్లా సార్? వాడెంత పవర్ఫుల్ అంటే, ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది. దానికి గోవా మాఫియా లీడర్ అడ్డొస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసా? గోవాలో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు అడ్డు వస్తున్నావు. ఈ స్టీఫెన్ అక్కడికి వస్తున్నాడంటే నువ్వు తప్పుకోవాలి. కానీ తప్పుకోవట్లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ ఏదో ఒక స్టేట్కి డాన్, కానీ నా కింద పనిచేస్తున్నారు. నువ్వు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మన ఇద్దరం ఒక గేమ్ ఆడదాం. గేమ్ రూల్స్ ఏమిటో తెలుసా? మన ఇద్దరం ఫైట్ చేద్దాం. నువ్వు కింద పడితే నీ వాళ్ళిద్దరిని చంపుతాను. నేను కింద పడితే నా వాళ్ళిద్దరిని చంపే. ఎవరెక్కువసార్లు కింద పడితే వాళ్ళ గ్రూప్ పోతుంది. ఫైనల్ గా మన ఇద్దరం మిగులుతాం. ఒకటి నేనుండాలి, లేదా నువ్వుండాలి. ఏంటి ఆలోచిస్తున్నా? భయంగా ఉందా? గుడ్. Girls, relax.
రూల్స్ మారకూడదు. చాలా బాగుంది. దీన్ని చంపను, ఉంచుకుంటా. గర్ల్స్ గెట్ హర్. Now she's mine. Sorry. గోవాకి కూడా నేనే డాన్. నెక్స్ట్ ఆంధ్ర ప్రదేశ్.